ధర్మరాజు బంగారు ముంగిస కథ. ఈ కథలో మనము ఎట్లా దానం చేసేవాడి గొప్పతనం ఏమి అనేసి మనం దీంట్లో తెలుసుకుంటా ఉన్నాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి చక్రవర్తి అయినాడు, రారాజు అయినాడు. అప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎంతనో మందికి దాన ధర్మాలు, ఋత్వికులకంతా సన్మానాలు అనేసి గొప్పగా ఇచ్చినాడు. దాన్ని దేవతలు కూడా ఆహా ఎంత బాగా ఆ ధర్మరాజు సన్మానాలు చేసినాడు అనేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అప్పుడు ఒక ముంగిస ఆ యాగ వాటిక ఎంట్రన్స్ ఆఫ్ ద యాగంలో వచ్చి అక్కడ ఉండే నీళ్లలో పొర్లడం చూసినారు. పొలుతా ఉండిందంట. అది చూసి జనాలు ఆశ్చర్యపోయి ఎందుకు ఈ ముంగిస ఇట్లా పొలుతా ఉంది, ఎట్లా ఈ ముంగిసకు సగం శరీరం బంగారుగా ఉంది అనేసి వాళ్ళకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు ఆ ముంగిస ఏరా వీళ్ళు ఇట్లా ఆశ్చర్యపోతా ఉంటారు అనేసి ముంగిస ఇది మ్యాచ్ చెప్తుందంట. అబ్బే సత్తుప్రస్తుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ యాగంలో ధర్మరాజు చేసిన ధర్మాలు పెద్దగా చెప్పునే మాదిరి లేదు అని దానికి జనులకి ఇంకా ఆశ్చర్యమైపోతుందంటే ఏమి ఇది ఇట్లా మాట్లాడుతా ఇంత తక్కువ చేసి మాట్లాడుతా ఉంది అనేసి వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపోతా ఉండేది చూసి ముంగేసి చెప్తుందంట. ఒక ఆ రోజుల్లో సత్తుప్రస్తుడు అనేసి ఒక ఆయన బ్రాహ్మణుడు, ఆయన ఉంచ వృత్తిలో జీవిస్తా ఉన్నాడు. ఉంచ వృత్తి అంటే ఇండ్లకు తప్పై ధాన్యాలు తీసుకునేది, భిక్షం తీసుకునేదాన్ని ఉంచ వృత్తి అంటారు. అట్లా తీసుకుంటా ఉండేటప్పుడు ఆ కరువు కాటకాలు వచ్చేసిన దానివల్ల ఆయనకు ఎప్పుడు దొరికేంత ధాన్యాలు దొరకకుండా ఊరికే ఒక పిడికెడు ధాన్యాలు దొరికితే దాన్ని పిండి చేసి గంజి చేసి ఆయన భార్య, 2 బిడ్డలు, 4 గంజి చేసి వాళ్ళు తాగేదానికి కూర్చుంటారు. అప్పుడు ఒక అతిథి వచ్చి ఆకలిగా ఉంది అంటాడు. సరే మొదట్లో భర్త ఇస్తాడు ఆయన యొక్క షేర్ని. మళ్ళీ ఇంకా ఆయనకు ఆకలి తీరలేదు, నీ భార్య మళ్ళీ బిడ్డలు 4 వాళ్ళ యొక్క గంజిని ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆయనకు ఆకలి తీరిపోతుంది. అయితే వీళ్ళు ఏమీ తినకుండా ప్రాణాలే వదిలేస్తారు, ఆకలి బాధతో ప్రాణాలు వదిలేస్తారు. అట్లా ప్రాణాలు వదిలినప్పుడు ధర్మదేవత ఆయనకు కనబడి వాళ్ళ దాన గుణానికి మెచ్చుకొని వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఏం మనం కనుక్కోవాలా అంటే సరే అట్లా మోక్షాన్ని ఇస్తుంది. ఆ అతిథి కాళ్ళు కడిగిన నీళ్ల వాసనకు, ఆ గంజి యొక్క వాసనకు గాలిలో సోకి వస్తుంది కదా, ఆ వాసనలంతా అక్కడ దగ్గరగా ఉండే ముంగిసి యొక్క ఒళ్ళుపైకి అది పడి బంగారు అవుతుంది. సగం ఒళ్ళుగా బంగారు అవుతుంది. ఆ ముంగిసి వచ్చి మిగతా ఒళ్ళుని కూడా బంగారం చేసుకోవాలని దండిగా యజ్ఞయాగాదులకు పోయి ఆ ఎంట్రన్స్ లో ఉండే నీళ్లలో ట్రై చేస్తుందంట. పుల్లి అయితే అవ్వదంట. అందువల్ల ముంగిస చెప్తుంది ఆ సత్తుప్రస్తుడు చేసిన ధర్మం కన్నా ధర్మరాజు యొక్క ధర్మం గొప్పది కాదు అనేసి. ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలా, ధనవంతుడు ఏం చేస్తాడు, తన దగ్గర తనకు కావాల్సింది తను పెట్టుకొని మిగతనిదా దానం చేస్తాడు. కానీ ఈ పేదవాడైన ఈ సత్తుప్రస్తుడు ఏం చేసినాడు, తనకు ఉండేదాన్ని ఇచ్చేసి ప్రాణాలనైనా పోగొట్టుకుంటాము కానీ అతిథి సత్కారం చేయకుండా ఉండకూడదు అని తనకు ఉండేది ఇచ్చేసినాడు. అట్లా ఆయన చేసిన దానివల్ల ఆయన యొక్క సత్వగుణం వల్ల ఆయనకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది. ఈ కాలంలో మనం కొంచెంగా దానం చేసేది అనేదే మర్చిపోతా ఉంటాము. ఈ కథను విన్న తర్వాత అయినా మనకు వీలైనంత దానం చేసి మనం కూడా పుణ్యాన్ని చేర్చుకోవాలని ప్రార్థిస్తాను. 14th chapter 19th శ్లోకం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. పరమాత్మ 13 శ్లోకాల్లో త్రిగుణాలను గురించి వివరంగా ఉపదేశిస్తా ఉండేసి ఈ అధ్యాయంలో క్రితం అధ్యాయంలోనే ఆయన ఈ త్రిగుణాల గురించి చెప్తా వచ్చినారు. అదే విషయాన్ని మనకి ఇక్కడ మళ్ళా చెప్తా ఉండారు. త్రిగుణాత్మకమైన మూల
ద్వారా తయారైన శరీరము మాయ వల్ల 3 గుణాల యొక్క ఈ శరీరం వచ్చి త్రిగుణాత్మకమైన మాయ వల్ల ఏర్పడుతుంది. ఆ యొక్క మాయ వల్ల ఈ జరిగే కర్తలకంతా ఎన్నో భావాలు కలుగుతుంది. దానికంతటికి గుణాలే కారణమే గాని జీవుడు కారణం కాదు అనేసి చెప్తా ఉంటారు. ఈ శ్లోకానికి అర్థం వచ్చి, ఎప్పుడైతే చూసేవాడు అంటే ద్రష్ట త్రిగుణములు తప్ప వేరే వాళ్ళు ఈ కార్యాలకంతా కర్తలు కాదని వివేకంతో తెలుసుకుంటాడో, అది కాకుండా గుణాతీతుడైన పరమాత్మ నిజ స్వరూపాన్ని యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అతడు నా స్వరూపాన్ని మద్భావం అధిగచ్చతి అనేసి చెప్తా ఉంటారు. ఇక్కడ యథా ఫస్ట్ లైన్ లో ఉంది, ఎప్పుడు ద్రష్టాను పశ్యతి, తాను చూచువాడు మాత్రమే అనే వివేకం కలిగిన వాడు గుణేభ్యః గుణాల కంటే నాణ్యం, నా ప్లస్ అన్యం, నా అంటే లేడు, అన్యం అంటే వేరొకరు లేడు అనేసి. ఫస్ట్ లైన్ అర్థం వచ్చి, ఎప్పుడైతే జీవుడు తాను చూచువాడు మాత్రమేనని గుణాల కంటే వేరే ఎవరు కర్తలు కారు అని తెలుసుకుంటాడు. సెకండ్ లైన్ వచ్చి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణేభ్యశ్చ అంటే చా, గుణేభ్య ప్లస్ చా నుంచి మరియు, గుణేభ్య అంటే అన్ని గుణాల కన్నా సత్వాది గుణముల కంటే పరం అతీతుడైన సచ్చితానంద పరమాత్మని వేత్తి అంటే సరిగ్గా యథార్థంగా తెలుసుకుంటాడు వాడు మద్భావం నా స్వరూపాన్ని సోధిగచ్చతి అంటే సహ ప్లస్ అధిగచ్చతి, సహ్ ప్లస్ అధిగచ్చతి అని. సహ అంటే అతడు, అధిగచ్చతి అంటే పొందుతాడు. ఈ మొత్తానికి అర్థం వచ్చి, ఎవరైతే గుణాలకంతా అతీతుడైన పరమాత్మని తెలుసుకుంటాడో వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. దేహందా ఈ త్రిగుణాల వల్ల కలిగే భావాలకు ఆ ప్రవర్తనలకు కారణం దేహమే కానీ ఆ దేహం వల్ల ఏర్పడిన గుణాల వల్లనే కానీ తాను కాదు అనేసి జీవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు పరమాత్మను పొందుతాడు. ఈ జీవుడు అనేదానికి, దేహం అనేదానికి మాయాశక్తి, జ్ఞానశక్తి, ఇది రెండు వృక్షానికి 2 పక్షులు లాంటిది. అది తెలుసుకోవాల. జీవుడు వేరే, శరీరం వేరే అనేసి తెలుసుకోవాల. మాయాశక్తిని కలిగించేది దేహం, జీవుడికి వచ్చి జ్ఞానశక్తిని కలిగించేది జీవుడు. ఇది రెండు పక్షులు మారి ఒక చెట్టుకు అనేసి చెప్తారు. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తా ఉండరు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, రాత్రి పూట తప్పని పరిస్థితి ఆయనకు, ఎట్లయినా బయట పోవాలా, ఏదో ఒక పని కోసం బయట పోవాలా, అయితే ఈ టైంలో పోతే దొంగల భయం ఉంటుంది అని ఆయనకు తెలిస్తే కూడా పోవలసి వచ్చింది. కాబట్టి ఆయన బయలుదేరినాడు, ఇంట్లో నుంచి బయలుదేరితే అక్కడ ఏమవుతుంది, ఒక 3 దొంగలు సూటు బూటు వేసుకొని, ఒక 3 దొంగలు అతను అనుకున్నట్టే, అతడు భయపడినట్టే ఆ దొంగలు వచ్చినారు. ఆ దొంగలు వచ్చి ఏం చేస్తారు, అతని దగ్గర ఉండేదంతా ఊడబెరుక్కొని అంతా అయిన తర్వాత వీడిని భూమిలో పాతేస్తాము, భూమిలో పూడ్చేస్తాము అనేసి అనుకుంటాడు ఒక దొంగ. వాడు తమ్ము గుణస్తుడు. ఎందుకంటే ఎట్లా తీసుకొని గమ్మని పోవాల్సిందని, అట్లా కాకుండా వాడిని పూర్తి చేయాలా అని అనుకుంటాడు. రెండవ వాడు రజోగుణస్తుడు. వాడేం చేస్తాడు, వీడి కాళ్ళని పీకేస్తాం, వీడి చెయ్యిని కట్ చేస్తాము, లేదా ముక్కుని కట్ చేసేస్తాము, అది మరి ఒక్కొక్క అవయవాన్ని కట్ చేసేస్తాము అనేసి అంటాడు. వాడొచ్చి రజోగుణస్తుడు. సత్వగుణస్తుడు ఏం చేస్తాడు, మనం ఎట్లా తీసుకొని వస్తుంది, వాడి దగ్గర ఉండేదంతా మనకు కావాల్సినంత మనం ఎత్తుకొని వస్తుంది, ఇంకెందుకు వాడిని కష్టపెట్టేది, వాడిని వదిలేయండి, వాడి పాటికి వాడు పోనివ్వండి వాడిని అనేసి సత్వగుణస్తుడు చెప్తాడు.
అయితే వీళ్ళు ఏం చేస్తారు, బాగా కొట్టి ఒక చెట్టు కింద పెట్టేసి పొడుస్తారు ముగ్గురు దొంగలు. దాంట్లో మూడో దొంగ సత్వగుణం కలిగిన వాడు మాత్రం ఏం చేస్తాడు, అయ్యో పాపం మనం ఇట్లా హింసించేస్తే వీడికి కావాల్సిన సహాయం మనం చేస్తామనేసి వాడిని మెల్లగా నడిపించి చూస్తామంటే నడిపించిన వల్ల కలేదు. అట్లకు వాడు మెల్లగా వాళ్ళ ఇంటికి చేర్చేదానికి వాడిని ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తిని. ఈ దొంగకు వచ్చి మూడో దొంగకు వచ్చి అడవిలో ఉండే దారులంతా బాగా తెలుసు కాబట్టి మెల్లగా వాళ్ళ ఇంటి వైపుగా పిలుచుకొని పోతా ఉంటాడు. పిలుచుకొని పోతా ఉంటే మళ్ళీ దగ్గర వచ్చేకాటి కొంచెం వెలుతురు కూడా కనబడుతుంది. ఆ వ్యక్తితో చెప్తాడు, నువ్వు ఇంకా పోడి, నీ పాటికి నువ్వు పో, ఇంకా నేను రాలేను అనేసి అంటాడు. ఎందుకు, నన్ను ఇంటి వరకు వదలొచ్చు కదా అంటే, లేదు లేదు, అక్కడ ఒక వ్యక్తి మీసాలు మెలేసుకొని ఉంటాడు, వాడు నన్ను ఎట్లయినా, నేను దొంగ కదా, ఎంత సత్వగుణం ఉంటే కూడా నేను దొంగ కదా, నన్ను పట్టుకుంటాడు అనేసి చెప్తే ఆ వ్యక్తి మెల్లగా దేక్కొని తోగాడి దేక్కొని ఎట్లనో కష్టపడి ఇల్లుపై చేరుతాడు. వెలుగు కనబడిగానే ఆయన కొంచెం బలం వస్తుంది, మెల్లగా ఇల్లుపై చేరుకొనేస్తున్నాడు. ఈ కథలో మనం చూస్తామంటే చేర్చింది ఎవరు, ఈ వ్యక్తి శక్తితో చేరినాడా లేదా దొంగ సహాయంతో చేరినాడా అనే ప్రశ్న మనకు వస్తే ఈ ప్రశ్నకు రెండు సమాధానాలే. దొంగ సహాయం చేయకపోతే వాడి వల్ల చేరేదానికి అయ్యదు. సరే, వాడు సహాయం చేసేస్తున్నాడు కదా అనేసి అంటే ఈయనను సంకల్పం ఉండల్ల కదా, నేను పోయి నా ఇల్లు పోయి చేరల్లా, ఎంత కష్టమైనా పోయి చేరల్లా అని ఆయనకు సంకల్పం ఉండేదాని వల్ల ఆయన పోయి చేరినాడు. మనకి ఈ కథ బాగా మన శ్లోకానికి బాగా కరెక్ట్ గా ఉంది. ఈ జీవుడు మధ్యలో ఆ దొంగలతో చేరి వాడు దొంగ అయిపోకుండా, లేదు అబ్బా ఎవరు పోతారు ఈ చెట్టు కాడ మనల్ని వదిలేసినారు, మనకు కొంచెం కూడా శక్తి లేదు, మనం పోక్కర్లేదు, ఇక్కడే పడి ఉంటాము అనుకున్నాడా, లేదు, అన్నిటినీ దాటి అతడు ఇల్లు చేరడానికి ప్రయత్నం చేస్తాడు. దీని యొక్క సారం ఏమి అంటే, 3 గుణాలని దాటుకొని వాడు బయట ఇల్లుపై చేరిపోయినాడు. ఆ సత్వగుణం మనకు దారి చూపిస్తుంది, మనతోటి రాదు. అంటే రోడ్ ఇక్కడ ఉండిందా చెప్తుంది. పరమాత్మ కూడా ఏం చెప్తారు, నువ్వు ఈ రోడ్ లో నడి, ఇదిదా నీ మార్గము అని చెప్తారే గాని మనం దా నడియల్ల. కాబట్టి మన స్వశక్తితో మనము నడిచి మనం పరమాత్మను చేరుకునేదానికి ప్రయత్నం చేయాల. అదేదే ఈ శ్లోకంలో చెప్తారు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి. అంటే నాణ్యం గుణేభ్యం కర్తారం, త్రిగుణాల ద్వారా తయారైన శరీరం ద్వారా జరిగే ప్రతి క్రియలకు కర్త త్రిగుణాలే కానీ ఆత్మది కాదు. ఆత్మకు గుణాలకు సంబంధమే లేదు. ఈ క్రియలను చేసేవి ఆత్మ కాదు, క్రియలకు బాధ్యత త్రిగుణాలవే అనేది మనం బాగా అర్థం చేసుకోవాలా. యదా ద్రష్ట అనుపశ్యతి, ఈ శరీరం చేసే క్రియలకు నాకు సంబంధం లేదని వివేకం ద్వారా, ఆలోచనల ద్వారా తెలుసుకుంటాడో, ఉపదేశాల ద్వారా గ్రహిస్తాడో, గుణేభ్యశ్చ పరం వేత్తి, అట్లాంటి వాడు ఏమవుతాడు, సత్వ రజ తమో గుణాల కన్నా పై స్థాయిలో ఉండే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాడు. మద్భావం సోది గచ్చతి, నా యొక్క స్వరూపాన్ని పొందగలుగుతాడని పరమాత్మ చెప్తా ఉండారు. నరుడు నారాయణుడు అవటానికి చక్కటి ద్రోవ చూపిస్తున్న పరమాత్మను అందుకునేదానికి మనం చిన్న చిన్న అడుగులు వేస్తా ఆ చక్కటి ద్రోవలో మనము మన గమ్యాన్ని చేరుకోవాలి అనేసి ప్రార్థిస్తాం. 14th chapter 20th slokam. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఈ గుణాల వల్ల, ఈ త్రిగుణాల వల్ల ఏర్పడే కష్టాలు ఏమి, దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలా, అట్లా పోగొట్టుకుంటే మనకు జరిగే ఫలితం ఏది అనేసి స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. శ్లోకానికి అర్థం, ఈ దేహం ఏర్పడేందుకు కారణమైన త్రిగుణాలను దాటినావంటే పుట్టుక, ముసలితనం, చావు, దుఃఖం అనే దాంట్లో నుంచి మనం బయటపడగలుగుతాము
అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. పదానికి అర్థం దేహి దేహ సముద్భవాన్, జీవుడు, దేహి అంటే జీవుడు, దేహ సముద్భవాన్ దేహం యొక్క ఉత్పత్తికి కారణమైన, గుణాన్ ఏతాన్, గుణాన్ ప్లస్ ఏతాన్, ఏతాన్ అంటే అన్నింటినీ, ఏ అన్నింటినీ అంటే గుణాన్ త్రిగుణములను, అతీత్య అంటే దాటితే, త్రీన్ అతీత్య మూడు గుణాన్ని దాటినాడంటే ఏం కలుగుతుంది? జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. జన్మ ఉండదు, పుట్టుక ఉండదు, మృత్యు చావు ఉండదు, జర ముసలితనం ఉండదు, దుఃఖై దుఃఖమును, విముక్తో విడువబడి, మృతమశ్నుతే అంటే విముక్తో మృతమశ్నుతే అనేటప్పుడు విముక్త అమృత అశ్నుతే అనేసి విడదీసుకోవాల. అమృత అంటే మోక్షాన్ని, అశ్నుతే అంటే పొందగలుగుతాడు. ఈ దేహం గుణాల వల్ల ఏర్పడింది, ఆ గుణాలను దాటిన వాడు ఈ జన్మ మృత్యు జర దుఃఖైలోంచి విముక్తుడై అమృతం అశ్నుతే మోక్షాన్ని పొందగలుగుతాడు. గుణాన్ ఏతాన్ అతీత్యత్రీన్, ఈ సత్వ రజ తమో గుణాలు మూడు గుణాల వల్ల కలిగే ప్రభావాలు, దానివల్ల మనకి ఎన్నో భావాలు కలుగుతుంది, సుఖం దుఃఖం అన్ని కలుగుతుంది. దాన్ని అంతా విడిచి దేహి దేహ సముద్భవాన్, జీవుడు ఈ దేహంలోనే ఉంటూ ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వల్లనే మనకు అన్ని, ఈ గుణాల వల్లనే అన్ని భావాలు కలుగుతుంది. శరీరంలో ఇంద్రియాల్లో కలిగే భావాలంతా ఈ గుణాల వల్లనే అని తెలుసుకోగలిగినప్పుడు జన్మ మరణం ముసలితనం దుఃఖం నుంచి విముక్తుడవుతాడు. విముక్తుడైతే పరమాత్మని అందుకోగలుగుతాడు. అయితే ఇది ఎట్లా ఉంటుంది? అట్లా పరమాత్మను అందుకోగలిగినప్పుడు వాడికి ఎట్లా ఉంటుందంటే, అడవిలో దొంగలకు చిక్కుకుని పోయి నానా బాధలు పడి చీకటిలో కష్టపడి వెలుగు దొరికిన, ఇంకా క్రిత శ్లోకంలో మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఆ వెలుగు ఆయనకు వాడికి బలాన్ని ఇచ్చింది, మళ్ళీ ఇంటికి పోయి చేరుకున్నాడు. అట్లా ఈ త్రిగుణాలను దాటి వాడి ఇంటికి చేరుకున్నట్టుగా ఈ త్రిగుణాలను జయించి మనం పరమాత్మని చేస్తే అటువంటి ఆనందం కలుగుతుంది, పూర్తి ఆనందం కలుగుతుంది. క్రిందటి శ్లోకంలో గుణాల వల్ల కలిగే క్రియలకు గుణాలే కర్తలు అని చెప్పుకుంటే, ఈ శ్లోకంలో ఈ మూడు గుణాలని దాటినామంటే మనకు జన్మ మృత్యు జరా వ్యాధి అది లేకుండా పరమాత్మని చేరగలుగుతాము అనేసి తెలుసుకుంటా ఉండము. ఈ గుణాలు ఏమవుతుంది? చలిస్తా ఉంటుంది, అంటే దానికి కదలిక ఉంటుంది. అయితే జీవుడికి చలనం లేదు, స్థిరమైన వాడు, ఆత్మ విజ్ఞాన స్వరూపము. కాబట్టి ఈ గుణత్రయములను దాటుకొని ఎట్లా మనం దాటల్లా అంటే, ఈ గుణాలతోటి గట్టిగా ముడివేసుకొని ఉండాది. జీవుడు వచ్చి ముడివేసుకొని ఉండాడు. ఆ ముడులను మెల్లగా తీసుకుంటూ ఆత్మస్వరూపం వేరే, ఈ త్రిగుణాలు వేరే, త్రిగుణాల ద్వారా ఏర్పడిన శరీరం వేరే అనేసి తెలుసుకొని పరమాత్మను చేరేదానికి ప్రయత్నం చేయాల. ఆ ప్రయత్నానికి పరమాత్మ తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. 14th chapter 21st slokam. Arjuna uvacha कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते. ఈ గుణత్రయ విభాగ యోగంలో మూడు గుణాల గురించి చెప్తా ఉండదు పరమాత్మ. ఈ మూడు గుణాల వల్ల ఏ భావం పుట్టుకొని వస్తుంది, ఆ భావం వల్ల జరిగే క్రియలేమి, ఫలితాలు ఎట్లా ఉంటుంది అనేసి మనకు చెప్తా ఉండేటప్పటికీ అర్జునుడికి ఒక క్వశ్చన్, 3 క్వశ్చన్స్ వస్తుంది. అదిదా ఈ శ్లోకంలో ఆయన అడుగుతారు, ప్రభువగు కృష్ణ, ఈ 3 గుణములను దాటిన వాడు ఎట్టి లక్షణాలు కలిగి ఉంటాడు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, ఈ 3 గుణాలని అతడు ఎట్లా దాటివేయగలుగుతాడు అనేసి 3 క్వశ్చన్స్ వస్తుంది అర్జునుడికి. పదానికి అర్థం వచ్చి, ప్రభువగు కృష్ణ,
నియతాన్ ఈ స్త్రీన్ గుణాన్ ఈ 3 గుణములను అతితో అంటే దాటినట్టి వాడు కైర్ లింగైని విడదీసుకుంటే కై ప్లస్ లింగై వస్తుంది. కై అంటే ఎట్టి, లింగై అంటే లక్షణములు. భవతి కలిగియుండును. ఫస్ట్ లైన్ అర్థం వచ్చి ప్రభు భగవో కృష్ణ ఈ 3 గుణములను దాటినట్టి వాడి లక్షణములు ఎట్లా ఉండును. సెకండ్ లైన్ లో కిమాచార కథం చైతాన్ 3 గుణాన్ అతివర్తతే. కిమాచార అంటే ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాడు వాడు. కథం ఎట్లు, హౌ. చైతాన్ 3 గుణాన్ అతివర్తతే. చైతాన్ అంటే కథం, చైతాన్ అంటే కథం ప్లస్ ఏతాన్ అంటే ఈ 3 గుణములను 3 గుణాన్ అంటే 3 గుణములను అతివర్తతే దాటగలుగుతాడు. ఈ మొత్తం శ్లోకానికి మనకి అర్థం ఏం తెలుస్తా ఉంది. 3 గుణాలని దాటిన వాడి లక్షణాలు ఎట్లుంటుంది, ప్రవర్తన ఎట్లుంటుంది, వాడు ఎట్లా ఏ సాధన ద్వారా దాటగలిగినాడు అనేసి 3 ప్రశ్నలు అర్జునుడు వేస్తాడు. ఎందుకు ప్రశ్నిస్తాడు అర్జునుడు అంటే ఆ సాధకుడు ఏ సాధనల ద్వారా ఈ 3 గుణాలని దాటగలుగుతాడో ఆ దారి మనం కూడా ఎన్నుకోవచ్చు కదా, మనం కూడా ఆ దారిలో పోయి పరమాత్మని పట్టుకోవచ్చు కదా అనేసి అర్జునుడి యొక్క ప్రశ్న. ఆ అర్జునుడి యొక్క ప్రశ్నలకు పై 4 శ్లోకాల్లో 22, 23, 24, 25 శ్లోకాల్లో పరమాత్మ జవాబిస్తా ఉన్నాడు. ఆ జవాబుల్ని మనం శ్రద్ధగా వినేదానికి సిద్ధమవుతాం. 14th chapter 22nd శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. అర్జునుడు అడిగే 3 ప్రశ్నలకు వరుసగా 4 శ్లోకాల్లో పరమాత్మ సమాధానం ఇస్తా ఉంటారు. ఈ మొదటి శ్లోకంలో పరమాత్మ ఇది మీద చెప్తా ఉంటారు. ఓ పాండవ, సత్వగుణం ద్వారా కలిగే సుఖముకు, రజోగుణం ద్వారా కలిగే కదలికలకు, ఆసక్తికి, తమో గుణం ద్వారా కలిగే నిద్ర, అవివేకాలు, మోహము, వీటినన్నిటినీ ఈ 3 గుణాల ద్వారా 3 రకాల భావాలు కలుగుతుంది. ఈ భావాలను ఎవడు ద్వేషించకుండా ఉంటాడో, వచ్చినప్పుడు ద్వేషించకుండా ఉండాలా. ఒకవేళ ఆ ప్రభావాలంతా పోయేసింది అంటే అయ్యో పోయేసిందే అనేసి కష్టపడకుండా ఉండేవాడుగా త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏమి అనేసి అర్జునుడి యొక్క ప్రశ్న. దానికి ఉదాహరణగా వచ్చి మట్టి గిడ్డ బంగారు 2 పక్కన పెట్టినాడు అంటే నా రెండింటిని వాడు సమానంగా చూడగలిగేవాడుగా త్రిగుణాతీతుడు అనేసి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తా ఉండారు. వర్డ్ బై వర్డ్ అర్థం వచ్చి పాండవ, ఓ అర్జున, ప్రకాశం చ, ప్రకాశం ఎక్కడ కలుగుతుంది? ప్రకాశం అంటే సుఖం, జ్ఞానం. సత్వగుణం ద్వారా కలిగే సుఖమును, ప్రవృత్తించ అంటే రజోగుణం ద్వారా కలిగే కదలికలను, ప్రవర్తనలను, మోహమేవచ తమోగుణ కార్యమైన మోహం, తమోగుణ కార్యమైన నిద్ర, అవివేకం, అజాగ్రత్త ఇదంతా తమోగుణం వల్ల కలిగేది. సంప్రవృత్తాన్ని ఏర్పడినప్పుడు లేకపోతే సంప్రాప్తమైనప్పుడు నా ద్వేష్టి ద్వేషించడు, నా నివృత్తాన్ని అది తొలగిపోయినప్పుడు మన దగ్గర లేకుండా పోయేసినప్పుడు, నా నివృత్తానిలో నా ఇక్కడ వస్తుంది పక్కన నకాంక్షతి కోరుకోకుండా ఉంటాడు, అట్లాంటి వాడు త్రిగుణాతీతుడు అనేసి ఒక లక్షణం గురించి చెప్తా ఉంటారు పరమాత్మ. త్రిగుణాతీతుడు జ్ఞానం కలిగినప్పుడు అతనిలో ఏ మార్పులు ఉండదు, వికారాలు ఉండదు. నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు తెలివి వచ్చేసింది, మరి ఏమే ఒక ఉప్పొంగిపోడు అంటారు కదా. రాగద్వేషాలకు కూడా కృంగడు, అది మరి చెప్పే మాదిరి పొంగడు కృంగడు అనే మాదిరి జ్ఞానం కలిగినప్పుడు వాడు నిండా సంతోషపడిపోడు.
రజోగుణ ప్రభావంలో మనస్సులో ఏదైనా కష్టాలు కదలికలు వచ్చి దాని వల్ల ఏమైనా కష్టాలు దుఃఖము వస్తే దానికి చలించకుండా ఉంటుడు. మళ్ళా తమో గుణం వల్ల వచ్చే కష్టాలకు కూడా వాడు ఏమి అజాగ్రత్త వల్ల ఏదో ఒక తప్పు చేసేసినాడు అనుకోండి, దాని వల్ల కూడా వాడు చలించకుండా ఉంటాడు. ఒకవేళ ఈ సత్వగుణం వల్ల దొరికే సుఖాలు అదంతా పోయేసింది అనేసి అంటే కూడా వాడు దానికి కష్టపడడు. దొరికితే ఇష్టపడడు, పోతే కష్టపడడు అనేదిగా ఈ శ్లోకానికి అర్థం. సమస్థితిలో ఉంటాడు అనేసి. 3 గుణాలకు అనంతమైన ఫలితాలు ఉంది. ఏమి అంటే సత్వంలో మనకి ప్రకాశం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. రజోగుణం వల్ల ప్రవృత్తి కదలికలు కలుగుతుంది, దుఃఖం వస్తుంది. రజోగుణంలో మొదట్లో చూస్తే మనకు సుఖంగా ఉండేటట్టుగా ఉంటుంది, కానీ ఆ గుణం వల్ల మనకు దుఃఖమే ఎక్కువగా వస్తుంది. తమో గుణం అది జాస్తిగా ఉండేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కనిపించదు. తమో గుణంలో లేనిది ఉన్నట్లుగా కనిపించే భ్రమ, అనర్థానికి పోతాము. దాని వల్ల గుంతలో జారిపోతే ఎట్లా, అది మరి ఒక కష్టం కలుగుతుంది తమో గుణం వల్ల. సాధారణ మానవులు సత్వం ద్వారా వచ్చే సుఖాన్ని కోరుకుంటారు. మిగతా గుణాల వల్ల దుఃఖం కలిగితే వాళ్ళని ద్వేషిస్తారు. సుఖం కావాలి, రజోగుణం ద్వారా సుఖమే కావాలి అనుకుంటారు. గుణమైతే రజోగుణంలో ఉంటారు, అయితే ఆ గుణంలో కూడా దుఃఖం వద్దు, నాకు సుఖంగా కావాలా అనేసి అనుకుంటారు. అయితే గుణాతీతుడు వచ్చి అది మరి ఏమనుకోడు, సుఖం కావాలి అనుకోడు, సుఖం పోతే అయ్యో పోయేసిందే అని అనుకోడు. ఆత్మ జ్ఞానాని కోసంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఇంకా డీప్ గా పోతిమి అంటే 7 భూమికలు కలిగి ఉంటాడు. 7 భూమికల్లో ఉండే గుణాలు ఈ త్రిగుణాతీత స్థితుడికి ఉంటుంది అనేసి అంటారు. ఫస్ట్ భూమికి వచ్చి శుభేచ్ఛ అంటే ముముక్షత్వం. చాలా మంది ముముక్షత్వం క్లాసెస్ కూడా పోతారు. దాంట్లో వాళ్ళు ఈ త్రిగుణాలను ఎట్లా దాటల్లా అనేదిగా ముఖ్య పాఠంగా ఉంటుంది వాళ్ళకు. ఆ త్రిగుణాలని విడిచిపెట్టాలి అనే కోరికదా ముముక్షత్వం అనేసి అంటారు. అది వచ్చి ఫస్ట్ మెట్టు, మొదటి సోపానం అనేసి అంటారు. రెండవది వచ్చి శ్రవణం మననం. ఎప్పుడు మనం పరమాత్మ గురించే చెప్పుకుంటా ఉండాల, తెలిసిన కథలే చెప్పుకుంటా ఉండాల, కృష్ణ లీలలే చెప్పుకుంటా ఉండాల. కృష్ణుడు వెన్న దెంగలు ఇచ్చినాడు, పూతన సంహారం జరిగింది, సకటాసురుని అది తప్పితే మనం వేరే దేని గురించి మాట్లాడుకోకూడదు అనేసి శ్రవణం మననం. ఆ విన్నదాన్ని ఎప్పుడు మనం తలుచుకుంటా ఉండాలి. నిధిధ్యాసం ఏకాగ్రతతో విషయ సంపర్కాలని విడిచిపెట్టేయాల. సత్యావృత్తి చతుర్దీశ్య అంటే చేసుకున్న సాధనాలకు ఫలితంగా ఏం చేయాలి, ఈ సాధనాల ఫలితం ఏమంటే ఆత్మ సాక్షాత్కారం. మనలో ఉండే పరమాత్మనిదా మనము సాక్షాత్కారం చేసుకోవాల. 5వది వచ్చి బ్రహ్మ సాక్షాత్కారాన్ని మనసులో నిలబెట్టుకునేది. మనం అంతర్ముఖంగా పోయి పరమాత్మని కనిపెట్టేసినామంటే కూడా మళ్ళా అది విడిచిపెట్టకుండా అట్లే మళ్ళీ బయట వచ్చేయకూడదు, అంతర్ముఖంగానే ఉండాల. ఒకవేళ మనంగా బయట రాకపోతే కూడా బయట ఉండేవాళ్ళు దీన్ని లేపి రారా ఇక్కడ ఇది ఉంది అది ఉంది అనేసి ఇంద్రియ సుఖాలని చూపిస్తే కూడా మనం ఆ విషయాలకు పోకుండా అంతర్ముఖంగానే ఉండాల. 7వది వచ్చి మనమే కదలకూడదు, బయట వారు కదిలించినా కదలకుండా అంతర్ముఖంగా ఉండేవాడు. ఈ 7వ భూమికిలో చెప్తాం కదా, అంతర్ముఖంగానే ఉండల్లా, ఎవరు కదిలిచ్చినా కదలకూడదు. అదిదా త్రిగుణాతీతుడి యొక్క ప్రవర్తనగా ఉంటుంది అనేసి పరమాత్మ చెప్తాడు. ఎట్లా వాడు ప్రవర్తిస్తాడు అనేసి అంటారు. కిమాచార అంటారు కదా, దీనికి ఇది బదులు. కదలడు, మెదలడు, ద్వేషాన్ని కోరికని పెంచుకోడు, ఉదాసీనుడుగా ఉంటాడు. అట్లాంటి వాడు త్రిగుణాతీత స్థితిని పొందినాడని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది అర్థం చేసుకున్నది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ ద్వేషము కోరిక ఈ 2 వచ్చి మానసిక భావాలు, బయట కనబడదు కదా. ఒక మనిషిలో ఈ భావాలు ఉంది అంటే కూడా టక్కని మనము కనిపెట్టలేము. వాళ్ళు ఎట్లా ఉంటారు, సాధారణంగా జడులుగా ఉంటారు. అంటే పొంగడు కుంగడు అంటే వాడు చలనం లేకుండా ఉంటాడు కదా.
మూగవాడుగా ఉంటాడు. అంటే అనవసరంగా మాట్లాడకూడదని అట్లా అనుకుంటా నోరు మూసుకునే ఉంటాడు. సద్గుణాల్ని నాకు జ్ఞానం ఉంది వాడు బయట పెట్టడు. కాబట్టి తెలుసుకునేది కష్టం. అర్జునుడు ఈ ప్రశ్న వేసింది ఎందుకు? ఈ త్రిగుణాతీతుడి యొక్క గుణాలు తెలుసుకుంటే మనము వాడు ఎట్లా ఆ స్థితిని పొందినాడు అని తెలుసుకుంటే మనము ఆ దారిలో పోవచ్చు అనేసి ఈ 3 ప్రశ్నలు వేస్తాడు భగవంతుణ్ణి. దీనికి ఉదాహరణ మనము దేవకి వసుదేవుణ్ణి చెప్పుకోవచ్చు. దేవకి ఎవరు అంటే కంసుడి యొక్క చెల్లెలు. కంసుడి తండ్రి వచ్చి ఉగ్రసేనుడు. ఆయన తమ్ముడు దేవకుడి యొక్క కూతురు దేవకి, అంటే సొంత చెల్లెలు కాదు. అయితే కంసుడికి వచ్చి తీవ్రమే ఏదైనా నిండా ఎక్స్ట్రీమ్ లెవెల్లోగా ఉన్నది. మరి చెల్లపై ప్రేమ కూడా సొంత చెల్ల కాకపోతే కూడా సొంత చెల్ల కన్నా ఎక్కువగా చూసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆమెని పెండ్లి చేయాలని అనుకుంటాడు. అప్పుడు వసుదేవుడి గురించి తెలుస్తుంది. ఆయన వచ్చి దుందుబులు ఆకాశంలో దుందుబులు రోగినప్పుడు పుట్టిన వాడంట. అందువల్ల ఆయనకు ఆనక దుందుబి అనే పేరు కూడా ఉంది. ఆయన ఒక మంచి జన్మ అనేసి కంసుడు తన చెల్లెలకి వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసినప్పుడు ఆమెను అత్తగారింటికి పిలుచుకొని పోయేదానికి సాధారణంగా ఎవరైనా సేవకులుగా పోతురు. అయితే దాన్ని అంతా మీరి కంసుడే తన చెల్లెల్ని బావమర్దిని పల్లకిలో పిలుచుకొని పోతా ఉంటాడు. పిలుచుకొని పోతా ఉంటే ఆకాశవాణి చెప్తుంది, 8వ గర్భంలో పుట్టే బిడ్డ వల్ల నీకు చావు తథ్యం అనేసి చెప్పేకటికి కంసుడికి మనం చెప్తాం కదా అన్నీ ఎక్కువ అనేసి. అందువల్ల ఆయనకు చాలా కోపం చేసి నన్ను చంపే బిడ్డను నువ్వు కంటావు అనేసి ఆమె తల జుట్టుని పట్టుకొని ఆమెని సంహరించేదానికి పోతాడు, మెడని కోసేదానికి పోతాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న వసుదేవుడికి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాల, ఏమి ఇంత ప్రేమగా ఉన్నాడు, వీడెందుకు ఇప్పుడు చంపల్లని అనుకుంటాడు అనేసి మళ్ళీ కంసుడితో నిదానంగా చెప్తాడు. నీకు నీ చెల్లెలకి విరోధం లేదు, ఆమెకు పుట్టే బిడ్డతోనే నీకు విరోధం. ఆ పుట్టే బిడ్డల్ని నేను నీకు తెచ్చి ఇస్తాను, నువ్వు ఏం కావాలో చేసుకో, నీ చెల్లెల్ని ఏమీ చెయ్యక అనేసి అంటాడు. సరే అనేసి ఒప్పుకుంటాడు కంసుడు. అయితే ఆయన వాళ్ళని చెరసాల్లో పెట్టలే అయితే ఆయన అదుపులో ఉండే మరి చూసుకుంటాడు. ఒక్కొక్క బిడ్డ పుట్టేటప్పుడు వసుదేవుడు ఆయన దగ్గర పోయి ఇస్తాడు. అయితే ఆ శిశువులను కూడా ఆయన ఏమీ చేయలేదు. నాకు 8వ బిడ్డదా కావాలా, నేను ఆ 8వ బిడ్డ గురించి పుట్టినప్పుడు చూసుకుంటాను అనేసి అనుకుంటాడు. అయితే దైవ నిర్ణయమా ఏమిటల్లా నారద మహర్షి వచ్చి కంసుడి దగ్గర నువ్వు కృత జన్మలో కాలనేమిగా ఉంటివి, నిన్ను విష్ణుమూర్తి సంహరించినాడు అనేసి చెప్తాడు. ఏమి కంసుడి యొక్క కృత జన్మ కథ అంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తెలుసు కదా, జయ విజయుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అట్లా పుట్టినారు. 3 జన్మల్లో ఒక జన్మ, ఫస్ట్ జన్మ హిరణ్యాక్షుడు. ఆ జన్మలో ఆయన ఏం చేస్తాడు, వేదాలంతా ఎత్తుకొని పోయేసి బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించుకొని పోతే పరమాత్మ మత్స్యావతారం చేప రూపంలో వచ్చి ఆ వేదాలను ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆయన సంహరిస్తుంది. ఆయన కొడుకు కాలనేమి. ఆయన ఏం చేస్తాడు, రాక్షస గుణంతో ప్రజలంతా కష్టపెడతా ఉంటే శ్రీహరి ఆయన్ని సంహరించేస్తాడు. ఆ కాలనేమికి 6 మంది బిడ్డలు పుడతారు. ఆ బిడ్డలకు వచ్చి వాళ్ళు వచ్చి ముందు జన్మలో గంధర్వులుగా ఉండి శాపవశాత్తు దానవులుగా పుడతారంట. ఆ దానవులుగా పుట్టినప్పుడు కాలనేమికి పుట్టేస్తారు. అప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తారు, ఎట్లయినా మనం ఈ జన్మ నుంచి మనం ఇంకా మంచి చేసి తపస్సులు చేసి మరు జన్మ మనం మంచి జన్మగా కావాలా అనేసి సద్గర్భంలో పుట్టల్లా అనే కోరికతో తపస్సు చేస్తే బ్రహ్మ వాళ్లకు నువ్వు సద్గర్భంలో పుడతావు అనేసి వరం ఇచ్చేస్తారు. అప్పుడు ఈ హిరణ్యాక్షుడు వచ్చి నేను ఎంత చెప్తే నువ్వు వినకుండా మీపై తపస్సులు చేసుకొని వరాలు తెచ్చుకుంటారా అనేసి, మీకు సద్గర్భం దొరకవచ్చు, అయితే పుట్టినదే మీరు చనిపోతారు, అదియో మీ తండ్రి మిమ్మల్ని సంహరించేస్తారు అని చెప్తాడు. తండ్రి ఎవరు, కాలనేమిగా కంసుడిగా పుట్టినాడు. నారదుడు ఈ కథంతా చెప్తే కంసుడిలో రాక్షస గుణాలపై మంచి గుణాలు వస్తుంది అనుకొని నారద మహర్షి చెప్తారు. అయితే
ఆ తమోగుణంలో ఉండే కంసుడికి ఇంకా రాక్షస గుణమే పెరిగిపోయింది ఈ కథ చెప్పిన ఇంక కూడా. సరే అనేసి మళ్ళా ఆయనకు ఈయన ఇదంతా చెప్పేకడికి చాలా కన్ఫ్యూషన్ వచ్చేసిందంట. అయ్యో మనకి ఏ బిడ్డ వల్ల ఏం కష్టం వస్తుందో తెలియదు అనేసి అందరినీ చంపేదానికి ఆరంభించేస్తారు. ఆరంభించేటప్పుడు 8వ బిడ్డ పుడుతుంది. 8వ బిడ్డ పుడుతుంది. ఎట్లా పుడుతుంది ఆ పాప అంటే శంకు చక్ర గదాలతో 4 చేతులతో విశ్వరూపంలో ఎట్లా పరమాత్మ కనబడతారో అది మరి దేవికి వసుదేవులకు కనబడతారు. ఆ శ్లోకం చెప్తాను, భాగవతంలో వస్తుంది ఈ శ్లోకం. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మంగళ శోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. అంటే ఏమర్థం? పద్మం వంటి కన్నులు గల ఆ పిల్లవాడికి 4 చేతులతో శంఖం, గద, చక్రం అనే గొప్ప ఆయుధాలతో రొమ్ముపై వక్షస్థలంపై శ్రీవత్సం అనే బంగారు రేఖలో మెడలో బంగారు రేఖతో ప్రకాశించే కౌస్తుభమని ఆశ్చర్యం కలిగించే మరి ఉండిందంట ఆయన యొక్క రూపం. ఆయన రూపం ఎట్లా ఉండింది అంటే దట్టని మేఘం, అంటే నీల మేఘ శ్యాముడుదానే. అందువల్ల ఆయన రూపం ఎట్లా ఉండిందంటే నల్లని వాడు కాబట్టి దట్టని మేఘం వల్ల ఉన్నాడంట ఆ పిల్లవాడు. ఎటువంటి వస్త్రం ధరించినాడు? పీతాంబరం అంటే పచ్చని వస్త్రం ధరించి చూసేదానికే అట్లా అద్భుతంగా ఉన్నారంట. దేవకి ఆ యొక్క రూపాన్ని చూసేటప్పటికి ఆమెకు అట్లే ఆశ్చర్యమైపోతుందంట. ఆశ్చర్యమైపోతే ఆయన పరమాత్మ చెప్తారంట, నీ కోరిక వల్ల నువ్వు పూర్వజన్మలో వృష్ణి సుతపులుగా పుట్టినారు మీరు, దేవకి వసుదేవుడు అతిథి కశ్యపులుగా పుట్టినారు. ఆ జన్మలలో మీరు కోరుకున్న దాని వల్ల నేను మీ గర్భంలో పుట్టినాను కాబట్టి నన్ను ఈ రూపంని మనసులో పెట్టుకోండి అనేసి పరమాత్మ చెప్తారంట. మరలా దేవికి వచ్చి ఆయన యొక్క రూపం నుంచి శిశువు రూపం వచ్చేదానికి ఎన్నో శ్లోకాలతో స్తుతిస్తుంది. మరలా ఆయన శిశువు రూపంలో వచ్చేసినారు. శిశువు రూపంలో వచ్చేసి ఈ 8వ గర్భం ఈయన 7వ గర్భంలో ఉండే శిశువుని వచ్చి రోహిణి గర్భంలో పెట్టేస్తారు. ఆదిశేషుడి అంశం ఆయనదా బలరాముడుగా పుడతాడు. కంసుడికి ఏం చెప్తారు? గర్భం నిలిలేదు ఆమెకు అనేసి చెప్పేస్తారు. ఇట్లా కృష్ణ జన్మం జరిగిపోతుంది. అందరు భటులు బాగా నిద్రపోతా ఉంటారు. ఎందువల్ల? విష్ణువు యొక్క మాయ వల్ల. ఈ వసుదేవుడు ఈ కృష్ణుని తీసుకొని పోయి యశోద దగ్గర పెట్టేస్తారు ఆదిశేషుడి యొక్క సహాయంతో అట్లా ఆయన అక్కడ పెట్టేసిన ఇంకా కంసుడికి విషయం తెలిసిపోతుంది. ఈ కృష్ణుడి వల్ల నాకు మరణం తప్పదు అనేసి తెలుసుకొని భయపడి కృష్ణుడు మీ దగ్గర లేదు అంటే 8వ శిశువుని ఆయన సంహరించేదానికి పోతే ఆమె శక్తి రూపంగా వచ్చి నిన్ని చంపేవాడు ఎక్కడో పెరుగుతా ఉంటాడు, నీకు చావు తథ్యము చెప్పేసి దానివల్ల ఆయన భయపడినాడు. అయితే ఈ దేవికి వసుదేవుని పెట్టుకొని ఏం చేసేది, మీరు పోండి, నా కథ నేను చూసుకుంటాను అనేసి చెప్పేసి కంసుడు వచ్చి కనబడిన బిడ్డలంతా చంపేదానికి ఆర్డర్ ఇచ్చేస్తాడు, ఆజ్ఞాపించేస్తాడు. అట్లా పూతన మళ్ళా వృత్తాసురుడు, సకటాసురుడు, వృషభాసురుడు, కొంగ రూపంలో బకాసురుడు అనేసి ఎంతనో మందిని కృష్ణుని చంపేదానికి పంపిస్తా ఉండారు అనేసి తెలుసుకున్న వసుదేవుడు చలించనే లేదంట. పరమాత్మ చెప్పినట్టు ఆయన రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకొని తన స్థితిని పోగొట్టుకోకుండా జన్మని సార్థకం చేసుకున్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? నద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతిగా ఉన్నాడు. వచ్చిన కష్టాల్ని ద్వేషించలేదు, సుఖాలని కోరుకోలేదు, సమస్థితిని సాధించుకున్నాడు. ఈ విషయాన్నే సరైన రీతిలో అర్థం చేసుకోవాలని పరమాత్మ ఆశిస్తా ఉన్నాడు. చాలా చాలా రకాలుగా మనకు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. రాగద్వేషాలు లేకుండా ఉండాలని ఉపదేశాన్ని చెప్పిన పరమాత్మ యొక్క ఉపదేశాన్ని గ్రహించి మనం కూడా సమస్థితిని అంటే బ్యాలెన్స్డ్ స్టేజ్ని తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయాల.
దేన్ని ద్వేషించకూడదు, దేన్ని కోరుకోకూడదు. ఈ రెండిటిని జయించే శక్తిని మనకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన వెంకటేశ్వర స్వామి తోడుగా ఉండాలని మనము ప్రార్థిస్తాం.